ఆంధ్రప్రదేశ్ వైసీపీ సొంత సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి జగన్ రెడ్డి చక్రవర్తి. అధికారులంతా జగన్ రెడ్డికి బంట్లు, కొందరైతే ఆయనకి బానిసలు. ఇది 2019-24 మధ్య పాలన సాగిన తీరు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అనే విషయం మరచి బరి తెగించి వ్యవహరించిన ఆ పాడు కాలం పోయింది. నిశ్శబ్ద విప్లవంతో, ఓటు ఆయుధంతో జగన్ రెడ్డి పీఠాన్ని ప్రజలే పెకిలించి వేశారు. అప్పటి పాలకుల్ని ప్రభువుల్లా ఫీలై నిబంధనలకి పాతరేసి వారిని ఊడిగం చేసి కొందరు అధికారులకి పోస్టింగ్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రజా తీర్పుతో ఘోర పరాభవం ఎదురైన పద్ధతి మార్చుకోని జగన్ రెడ్డి కరపత్రిక సాక్షి. దీనిపైన నీచ రాజకీయం చేస్తోంది. పులివెందుల పెత్తందారుల పెడపోకడల్ని నిశితంగా గమనిస్తున్న నవ్యాంధ్ర చిచి అంటూ చేదరించుకుంటోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హద్దులు మీరి ప్రవర్తించిన కొందరు ఐఏఎస్లు, 16 మంది ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెయిటింగ్లో ఉంచింది. అయినా తీరు మార్చుకొని సదరు ఐపీఎస్ అధికారులు ఇప్పటికీ జగన్ రెడ్డితో లాలూచీ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అందింది. 5 ఏళ్ల అరాచకాలపై చేస్తున్న విచారణలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా ద్వారా తెలుసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు రోజు ఉదయాన్నే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలి అని ఆదేశించింది. సాయంత్రం వరకు అక్కడే ఉండాలి అని నిర్దేశించింది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి కరపత్రిక సాక్షి నీచ రాతలు రాసింది. ఏదో జరిగిపోయిందన్నట్లు గుండెలు బాదుకుంటోంది. జగన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎంతమంది ఉన్నతాధికారులను ఎంత దారుణంగా వేధించారో మర్చిపోయి మరీ అడ్డగోలుగా వార్తలు వండి వార్చుతోంది. అడ్డగోలు ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును 5 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉంచిన విషయం గుర్తులేదా? 5 ఏళ్ల పాటు పోరాటం చేసి చివరికి క్యాట్లో గెలిచి రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ తెచ్చుకొని ఉద్యోగ జీవితం ముగించాల్సిన పరిస్థితులు కల్పించింది జగన్ రెడ్డి కాదా? మరెంతో మందిని ఎంత దారుణంగా వేధించారో తెలియదా? ఇప్పుడు కూటమి సర్కారు వెయిటింగ్లో ఉంచిన అధికారుల్ని అప్పట్లో జగన్ రెడ్డి సొంత సైన్యంలా మార్చుకొని ఎలాంటి దురాగతాలు చేయించారో మర్చిపోయి సాక్షి విశృంఖలంగా వ్యవహరిస్తోంది. పిఎస్ఆర్ ఆంజనేయులు వేధింపులతో పల్లాటి పులిగా పేరొందిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న విషయం ఎలా మర్చిపోయారో ఈ పులివెందుల పాలగాళ్లు. వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామరాజును పుట్టినరోజు నాడే అరెస్టు చేసి దారుణంగా కొట్టడంలో పివి సునీల్ కుమార్ ఎలాంటి రోల్ ప్లే చేశారో గుర్తులేకపోతే ఎలా? చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి దాన్ని సమర్థించుకోవటానికి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టిన సంజయ్ తీరును ఏమని నిందించాలి? కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి లాంటి వారి అరాచకాలను అంత ఈజీగా మర్చిపోతే ఎట్లా? జగన్ రోత మీడియా రాతలని మాజీ ఐపీఎస్ అధికారి బీఎస్ఆర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమర్థించడం మరింత విడ్డూరంగా ఉంది. ఇప్పుడు వెయిటింగ్లో ఉన్న అధికారులంతా జగన్ రెడ్డి అండతో ఎంతగా చెలరేగిపోయారో, ఎంతమందిని వేధించారో ప్రవీణ్ కుమార్కి తెలీదా? అవేమీ గుర్తులేదు అన్నట్లు ప్రవీణ్ కుమార్ మాట్లాడడమే విస్తుగొల్పుతోంది. పూర్వ డీజీపీ స్వర్ణజిత్ సేన్, పూర్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకి వత్తాసు పలకటంపై టీడీపీ సీనియర్ లీడర్ వల్ల రామయ్య ఫైర్ అయ్యారు. సీనియారిటీ పరంగా 15వ ప్లేస్లో ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పోస్ట్ ఇస్తే ఈ పెద్ద మనుషులు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్ సహా జగన్ రెడ్డి బంట్లుగా పనిచేసిన వారి చరిత్ర ఏంటో కృష్ణారావు, స్వర్ణజిత్కు తెలియదా అని నిలదీశారు. ఏ తప్పు చేయని 170 మంది డిఎస్పీలని, సిఐలను జగన్ సర్కార్ వీఆర్లో పెట్టిన విషయం ప్రస్తావించారు. ఇప్పుడు గొంతు చించుకుంటున్న జగన్ భజన బ్యాచ్ అప్పుడేమైపోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న ఐపీఎస్ అధికారులు బెంగళూరు ప్యాలెస్లో జగన్ రెడ్డితో భేటీ అయ్యారు అని వర్ల ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని డీజీపీ ఎంక్వైరీ చేయించాలి అని డిమాండ్ చేశారు. వీఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో ఒక్కరైనా తాము ఏ తప్పు చేయలేదు అని చెప్పగలరా అని ప్రశ్నలు సంధించారు. ఆయన సాక్షి పత్రికకి, సాక్షి పేపర్కి, ఛానల్కి ఏం అర్థం అవట్లా? దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు, వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు. ఈ రోజు వ్రాస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. వాళ్ళ ఆత్మవిశ్వాసంపై, ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఇది మనం విశ్లేషించాల. కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు. ఇటువంటి నిష్ణాతులైన, నీతివంతులైన, ₹1 కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో రాయటం
చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా. ఎవరిని పెడతారు విఆర్లో? తప్పు చేసిన అధికారుల్ని, తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని, తప్పు చేస్తారేమో అని తెలిసిన అధికారుల్ని విఆర్లో పెడతారు. నేను అడుగుతున్నాను, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ RRR అంటాం రఘురామకృష్ణంరాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన IPS అధికారిని విఆర్లో పెట్టడం తప్ప? సాక్షి చైర్పర్సన్ మేడం గారు అంతే కదా, ఆమెనే కదా అడగాలి. నేను చైర్పర్సన్ జగన్ గారు శ్రీమతి గారు కదా, ఆమెనండి పత్రికలు మీకు తెలియాలి, ఆమె కదా, ఆమెనే అడుగుతున్నాను నేను. చంద్రబాబు గారు కాబట్టి విఆర్తో పోనిచ్చాడు ఆయన. వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి, మేము సస్పెండ్ చేయమని అడిగాం. ఈ అధికారులందరూ కూడా దే డిజర్వ్స్ టు బి సస్పెండెడ్. క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి వీళ్ళందరి మీద. అంతటి ఘనపార్టీలు వీళ్ళందరూ ఈ రకంగా ఉంటే 170 మంది అడిషనల్ SP, DSP, CIల్ని నెలల తరబడి, సంవత్సరం తరబడి విఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు. ఆ పని బాట లేని అధికారులు, ఖాళీగా ఉన్న అధికారులు. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది, నాకేం భయం, ఎప్పుడు తాగారు, ఎక్కడ తాగారు అని కూడా చెప్పగలరు. అవినీతి అధికారులు జైలుకి వెళ్ళక తప్పదు అని తేల్చి చెప్పారు. మొత్తానికి ఏపీలో హాట్ టాపిక్గా మారిన ఈ అధికారుల టాపిక్ ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.